నా దగ్గర ఎలాంటి దెయ్యం ఉందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ వినండి. భయం. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరు చివర చాలా పెద్ద పాత మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా సంవత్సరాల పాతది. పగలంతా పక్షులు కూస్తూ పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. కానీ రాత్రయ్యాక ఆ చెట్టు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ప్రతి అర్ధరాత్రి అక్కడి నుంచి చిన్నపిల్ల ఏడుపులా వినిపించే శబ్దాలు వచ్చేవి. అమ్మా గ్రామంలో వాళ్ళు ఆ చెట్టులో దెయ్యం ఉంది అని చెప్పుకునేవారు. కొంతమంది రైతులు కూడా రాత్రి పొలాల నుంచి వస్తూ ఆ శబ్దాలు విన్నామని చెప్పేవారు. ఒకరోజు గ్రామంలోని 3 అల్లరి పిల్లలు రాజు, బాలు, చిన్ని వాళ్ళనుకున్నారు, ఇది నిజంగా దెయ్యమో లేక ఎవరో భయపెడుతున్నారో చూద్దాం. ఆ రాత్రి 3 టార్చ్లు పట్టుకుని చెట్టు దగ్గరకు వెళ్ళారు. గాలి బలంగా వీచుతోంది. చెట్టు కొమ్మలు ఊగుతున్నాయి. అచానకగా అమ్మా అనే శబ్దం వినిపించింది. చిన్ని భయంతో మనము వెళ్ళిపోదాం అన్నాడు. కానీ రాజు ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. అప్పుడే చెట్టు వెనకాల ఏదో తెల్లగా కదిలింది. 3 ఒక్కసారిగా కేకలు వేశారు. కానీ రాజు టార్చ్ వెలిగించి జాగ్రత్తగా చూశాడు. అసలు అక్కడ దెయ్యం కాదు, ఒక చిన్న కుక్కపిల్ల చెట్టు వేర్లలో చిక్కుకుని ఏడుస్తోంది. గాలి వీచినప్పుడు చెట్టు కొమ్మలు రుద్దుకుని భయంకరమైన శబ్దం వస్తోంది. ఆ తెల్లగా కనిపించింది పాత ప్లాస్టిక్ కవర్ మాత్రమే. పిల్లలు వెంటనే కుక్కపిల్లను బయటకు తీశారు. మరుసటి రోజు అసలు విషయం చెప్పగానే అందరూ నవ్వేశారు. గ్రామ పెద్ద అన్నాడు, భయం కంటే నిజం తెలుసుకోవడం ముఖ్యం. ఆ రోజు నుంచి ఆ మర్రి చెట్టును ఎవ్వరూ భయపడలేదు. మోరల్: విన్న ప్రతిదీ నిజం కాదు, ధైర్యంగా నిజం తెలుసుకోవాలి. చూశారుగా పిల్లలు, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ KJ3D కార్టూన్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.